43 మహానాడు సందర్భంగా మొత్తం ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఈసారి హైబ్రిడ్ నేపథ్యంలో జరుగుతున్న ప్రస్తుతం మనతో శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు. మేడం, ఎలా చూస్తారు? ఈసారి రంగరంగ వైభవంగా జరగాల్సింది ఈసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ఎలా చూస్తున్నారు? మనందరికీ కూడా తెలుసు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పొదుపు మంత్రం అందరిలో పనిచేసేది. ఈరోజు ఏంటంటే మనం ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటను ముందు ఆచరించి ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ముఖ్య నైజం. కాబట్టి ఈరోజు హైబ్రిడ్ విధానంలో మహానాడు అంటే మహానాడు అనగానే కోట్లాది మంది ఒక దగ్గర చేరి మా తాలూకా కష్టసుఖాలని అందరూ కలిసి ఒక పండగల కూర్చొని భోంచేసి అందరం కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క వాళ్ళ యాస భాష అన్నీ కూడా ఉండేవి. ఈరోజు ఏంటంటే ఎవరి క్లస్టర్లో వాళ్ళు చేసుకుంటున్నాం. అది సంతోషకరమైన, ఎందుకంటే ఒక డిఫరెంట్ విధానం. ఈరోజు మనం అందరం కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు 9 నెలల్లోనే అద్భుతమైన విజయం సాధించారు. ఈరోజు అవే ఆశయాలను పుణికిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎంత దిగ్విజయం తీసుకెళ్తున్నారో మన అందరికీ తెలుసు. ఈరోజు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 1,00,00,000 మందికి ఆన్లైన్లో సభ్యత్వాలు ఇప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఇది ఒక కొత్త విధానం. మనం ఎందుకంటే పొదుపు మంత్రం ఓ పక్క పాటించుకుంటున్నాం, ఓ పక్క అందరి ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉంటున్నారు. దీనివల్ల అందరూ ఫోన్లు పట్టుకొని టీవీలు పట్టుకొని అక్కడే కూర్చుంటారు. కాబట్టి ఈరోజు క్లస్టర్ విధానం చేస్తున్నాం. క్లస్టర్లో అందరూ కూడా వందలాది మంది వచ్చి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. అయితే అందరూ ఒక దగ్గర చేరటం అనేది ఒక అద్భుతమైన విజయం. అయితే అది మిస్ అయ్యామని చిన్న బాధ కార్యకర్తల్లో ఉన్నా ఇది ఒక కొత్త విధానం. కొత్త ఎప్పుడు కూడా నూతన ఉత్సాహం ఇస్తుంది అందరికీ. కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా ఈ పసుపు పండుగని అందరం కూడా అంగరంగ వైభవం. సరే మేడం, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఏంటి ఏ యాంగిల్‌లోకి వెళ్ళాలి? స్త్రీశక్తిని ఏ విధంగా పైకి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేయబోతున్నారు. ఈసారి ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే డ్వాక్రా గ్రూపులు పెట్టింది మహిళల కోసమే కదా. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఎప్పుడు మర్చిపోలేదు. మహిళలకు ఎప్పుడూ పెద్దపీట వేయాలని, డ్వాక్రా గ్రూపులు పెట్టి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, ఆ రోజు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఆస్తిలో వాటా ఇచ్చి ఆడపిల్లలకి గౌరవ మర్యాదలు పెంచారు. ఆ రోజు నుంచి పార్టీ పెట్టిన 82 నుంచి ఈ రోజు దాకా మనకు ప్రతిసారి కూడా మహిళలను ఎప్పుడూ మర్చిపోలే. మహిళలకి ఆత్మగౌరవాన్ని పెంచుతూ వాళ్ళకి భరోసా ఇస్తూ భద్రత ఇస్తూ ఆర్థికంగా ఎదగాలన్నదే లక్ష్యం. ఆ లక్ష్యంగా ఈరోజు హైబ్రిడ్ విధానం. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఈరోజు ఒక టీవీ ఖచ్చితంగా ఆన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారు, మహానాడు ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా మనకి ఏంటి వరాలు ఇస్తున్నారు అనేది అందరూ ఆశతో చూస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ప్రతి ఇంట్లో మహిళ ఉంటుంది. మహిళకి మనకు 3 గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఈ పెన్షన్స్ కానీ, ఈ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటూ మహిళలు ఏంటంటే ఎంతో ఆర్థికంగా మేము ఎదుగుదలలో ఉన్నామని దీంట్లో ఉన్నారు. అలాగే ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలన్నది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మనకు తెలుసు. ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల చాలామంది మహిళలు వెళ్ళని ప్లేసులకు వెళ్ళారు, తీర్చుకోలేని కోరికలు కూడా తీర్చుకున్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి స్త్రీలని ముందుగా పెట్టి చేస్తే ఆ పండగ మరికొంచెం బాగుంటుంది అన్నది చేస్తున్నారు. తీర్మానాలు ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? 20 తీర్మానాలు అని చెప్పి చెప్తున్నారు. ఎటువంటి తీర్మానాలు ఈసారి రాబోతున్నాయి? తీర్మానాలు మా నాయకుడి నోట్లో నుంచి రాకుండా నేను చెప్పకూడదు. థ్యాంక్ యూ. ఇది మంత్రి క్లియర్‌గా చెప్తున్నారు. జరుగుతున్న ఇప్పుడు ఈరోజు రేపు జరగబోయే డిజిటల్ మహానాడు చాలా హైబ్రిడ్ మహానాడు అని చెప్తున్నారు. చాలా వరకు ఇక్కడ ఇంపార్టెంట్ నేతలందరూ కూడా ఈరోజు హాజరగబోతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే మరోవైపు ఇది క్లస్టర్స్ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద క్లస్టర్స్ దాదాపుగా 1870 మంది ఈ క్లస్టర్స్ విధానంలో పూర్తిగా కూడా అక్కడికక్కడ స్థానిక నాయకులందరూ కూడా ఈసారి హాజరవుతున్నారు. ఈసారి స్త్రీల గురించి పెద్ద ఎత్తున స్త్రీ శక్తి పథకాల గురించి మాట్లాడబోతున్నాం. అయితే తమ నేత రేపు తీర్మానాలకు సంబంధించి ఆయన చాలా పెద్ద స్థాయిలో చెప్పబోతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. 43 మహానాడు సందర్భంగా మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈసారి హైబ్రిడ్ నేపథ్యంలో జరుగుతున్న ప్రస్తుతం మనతో శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు. మేడం, ఎలా చూస్తారు? ఈసారి రంగరంగ వైభవంగా జరగాల్సింది ఈసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ఎలా చూస్తున్నారు? మనందరికీ కూడా తెలుసు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పొదుపు మంత్రం అందరిలో పనిచేసేది. ఈరోజు ఏంటంటే మనం ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటను ముందు ఆచరించి
ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ముఖ్య నైజం. కాబట్టి ఈరోజు హైబ్రిడ్ విధానంలో మహానాడు అంటే, మహానాడు అనగానే కోట్లాది మంది ఒక దగ్గర చేరి మా తాలూకా కష్టసుఖాలని అందరూ కలిసి ఒక పండగల కూర్చొని భోంచేసి అందరం కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క వాళ్ళ యాస భాష అన్నీ కూడా ఉండేవి. ఈరోజు ఏంటంటే ఎవరి క్లస్టర్లో వాళ్ళు చేసుకుంటున్నాం. అది సంతోషకరమైన, ఎందుకంటే ఒక డిఫరెంట్ విధానం. ఈరోజు మనం అందరం కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు 9 నెలల్లోనే అద్భుతమైన విజయం సాధించారు. ఈరోజు అవే ఆశయాలను పుణుకుపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎంత దిగ్విజయం తీసుకెళ్తున్నారో మన అందరికీ తెలుసు. ఈరోజు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 1 కోటి మందికి ఆన్లైన్లో సభ్యత్వాలు ఇప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఇది ఒక కొత్త విధానం. మనం ఎందుకంటే పొదుపు మంత్రం ఓ పక్క పాటించుకుంటున్నాం, ఓ పక్క అందరి ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉంటున్నారు. దీనివల్ల అందరూ ఫోన్లు పట్టుకొని టీవీలు పట్టుకొని అక్కడే కూర్చుంటారు. కాబట్టి ఈరోజు క్లస్టర్ విధానం చేస్తున్నాం. క్లస్టర్లో అందరూ కూడా వందలాది మంది వచ్చి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. అయితే అందరూ ఒక దగ్గర చేరటం అనేది ఒక అద్భుతమైన విజయం. అయితే అది మిస్ అయ్యామని చిన్న బాధ కార్యకర్తల్లో ఉన్నా ఇది ఒక కొత్త విధానం. కొత్త ఎప్పుడు కూడా నూతన ఉత్సాహం ఇస్తుంది అందరికీ. కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా ఈ పసుపు పండుగని అందరం కూడా అంగరంగ వైభవం. సరే మేడం, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఏంటి ఏ యాంగిల్లోకి వెళ్ళాలి, స్త్రీశక్తిని ఏ విధంగా పైకి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేయబోతున్నారు. ఈసారి ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే డ్వాక్రా గ్రూపులు పెట్టింది మహిళల కోసమే కదా. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఎప్పుడు మర్చిపోలేదు. మహిళలకు ఎప్పుడూ పెద్దపీట వేయాలని, డ్వాక్రా గ్రూపులు పెట్టి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, ఆ రోజు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఆస్తిలో వాటా ఇచ్చి ఆడపిల్లలకి గౌరవ మర్యాదలు పెంచారు. ఆ రోజు నుంచి పార్టీ పెట్టిన 82 నుంచి ఈ రోజు దాకా మనకు ప్రతిసారి కూడా మహిళలను ఎప్పుడూ మర్చిపోలే. మహిళలకి ఆత్మగౌరవాన్ని పెంచుతూ వాళ్ళకి భరోసా ఇస్తూ భద్రత ఇస్తూ ఆర్థికంగా ఎదగాలన్నదే లక్ష్యం. ఆ లక్ష్యంగా ఈరోజు హైబ్రిడ్ విధానం కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఈరోజు ఒక టీవీ ఖచ్చితంగా ఆన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారు, మహానాడు ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా మనకి ఏంటి వరాలు ఇస్తున్నారు అనేది అందరూ ఆస్తి చూస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ప్రతి ఇంట్లో మహిళ ఉంటుంది. మహిళకి మనకు 3 గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఈ పెన్షన్స్ కానీ, ఈ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటూ మహిళలు ఏంటంటే ఎంతో ఆర్థికంగా మేము ఎదుగుదలలో ఉన్నామని దీంట్లో ఉన్నారు. అలాగే ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలన్నది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మనకు తెలుసు. ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల చాలామంది మహిళలు వెళ్ళని ప్లేసులకు వెళ్ళారు, తీర్చుకోలేని కోరికలు కూడా తీర్చుకున్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి స్త్రీలని ముందుగా పెట్టి చేస్తే ఆ పండగ మరికొంచెం బాగుంటుంది అనేది చేస్తున్నారు. తీర్మానాలు ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? 20 తీర్మానాలు అని చెప్పి చెప్తున్నారు. ఎటువంటి తీర్మానాలు ఈసారి రాబోతున్నాయి? తీర్మానాలు మా నాయకుడి నోట్లో నుంచి రాకుండా నేను చెప్పకూడదు. థ్యాంక్ యూ. ఇది అసలు మంత్రి క్లియర్గా చెప్తున్నారు. జరుగుతున్న ఇప్పుడు ఈరోజు రేపు జరగబోయే డిజిటల్ మహానాడు చాలా హైబ్రిడ్ మహానాడు అని చెప్తున్నారు. చాలా వరకు ఇక్కడ ఇంపార్టెంట్ నేతలందరూ కూడా ఈరోజు హాజరుగాపోతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే మరోవైపు ఇది క్లస్టర్స్ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద క్లస్టర్స్ దాదాపుగా 1870 మంది ఈ క్లస్టర్స్ విధానంలో పూర్తిగా కూడా అక్కడికక్కడ స్థానిక నాయకులందరూ కూడా ఈసారి హాజరవుతున్నారు. ఈసారి స్త్రీల గురించి పెద్ద ఎత్తున స్త్రీ శక్తి పథకాల గురించి మాట్లాడబోతున్నాం. అయితే తమ నేత రేపు తీర్మానాలకు సంబంధించి ఆయన చాలా పెద్ద స్థాయిలో చెప్పబోతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం.